అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచిగా హెయిర్ డై ఆయిల్ గురించి చూస్తామండి. ఈ హెయిర్ డై ఆయిల్ మన ఇంట్లోనే ఎట్లా ఒక 2 ఇంగ్రీడియంట్ పెట్టుకొని ఎట్లా చేయవచ్చు, అలా చేసి మనం ఎట్లా వాడుకోవాలి అండ్ మనం చేసిన ఈ హెయిర్ డై ఆయిల్ని మనం ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేది కూడా మనము ఈ వీడియోలో చూస్తాము. ఈ హెయిర్ డై ఆయిల్ మనం వాడుతూ వస్తున్నప్పుడు మన జుట్టు అయితే బాగా మంచిగా పెరుగుతుందండి. చూడండి, ఫస్ట్ ఇంగ్రీడియంట్గా నేను ఒక బౌల్లోకి ఇండిగో పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ ఇండిగో పౌడర్ నేను ఒక 3 స్పూన్స్ దాకా నేను వేసుకుంటున్నాను. ఈ ఇండిగో పౌడర్ అనేది మన ఇప్పుడు చేయబోతున్న హెయిర్ డై ఆయిల్కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండిగో పౌడర్ హెయిర్ డై ఆయిల్ అన్నమాట. ఈ ఇండిగో పౌడర్ పెట్టి మనము ఇంట్లోనే ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవచ్చు. చాలామంది చెప్తున్నారు కదా, ఇండిగో పౌడరు ఇచ్చింగ్ ఇస్తుంది అని, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళ కోసమే ఇది. ఈ ఇండిగో పౌడరు మీరు బాగా ఫ్రై చేసి వేసేటప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు రాదండి. ఈ ఇండిగో పౌడరు నేను ఫస్ట్ ఏం చేయబోతున్నానంటే, ఒక బాండిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్నమంటలో ఉంచుకున్నాను. మన బాండిల్లో కొన్నిగా రస్ట్ ఉన్నాయి కదా, అది ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అండి. మన హెయిర్ సంబంధించిన ఏదైనా ఈ రస్ట్తో పాటు చేసేటప్పటికి కొన్ని ఎఫెక్ట్ బాగానే ఉంటాయండి, దాని ఎఫెక్టు. ఇప్పుడు ఈ 3 స్పూన్స్ ఆఫ్ ఇండిగో పౌడర్ని నేను కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఇండిగో పౌడరు కొద్దిగా వెట్నెస్ ఉంటుంది కదా, కొంచెం డ్రై అవ్వాలి. అప్పుడు వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు ఇలా మనం చేసి ఫ్రై చేసి అట్లా మనము వాడుతున్నప్పుడు మనకు ఎట్లాంటి ఇచ్చింగ్ ప్రాబ్లము, స్కాల్ప్లో ఇచ్చింగ్ రావడం కానీ, మన తలకాయలో ఇచ్చింగ్ రావడం కానీ అట్లా ఏ ప్రాబ్లం, తలనొప్పి కానీ ఏమీ రావు. ఇలా మనము బాగా ఫ్రై చేసి వాడేటప్పుడు అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదండి. సో చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఈ హెయిర్ డై ఆయిల్ అనేది. చాలా సింపుల్గా ఒక 2 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మన ఇంట్లో మనము తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన ఇండిగో పౌడర్ అనేది కొంచెం లైట్గా రంగు మారింది కదా. ఈ టైంలో ఇప్పుడు నేను ఒక 50 ml కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె ఒక 50 ml వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలంటే దాన్ని దక్కునట్టు పొడి కొంచెం ఎక్కువ వేసుకొని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ 50 ml కోకోనట్ ఆయిల్ని బాగా కలిపేసుకుంటున్నాను ఈ పౌడర్తో పాటు. చూడండి, ఇప్పటికే మనకు రంగు బాగా వచ్చాయి బ్లాక్గా. ఈ ఆయిల్ లైట్గా వేడెక్కి పొగ రావాలి. అదే అండి కరెక్ట్ అయిన టైము. ఎక్కువ బాయిల్ చేయించకుండా, మరి ఎక్కువ పొగ రాకుండా కరెక్ట్ టైంలో మనము ఆపేసుకోవాలి. చూడండి, లైట్గా ఇప్పుడే వేడెక్కి పొగ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్తో పాటు మనము జటామాన్సి అనే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాము. మన హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి. ఇది మన హెయిర్కి బాగా బ్లాక్నెస్ ఇస్తుంది, ప్లస్ మన జుట్టు బాగా డెన్సిటీగా పొడుగ్గా పెరగడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వేసిన వెంటనే మనము పొయ్యి ఆపేయాలి. ఆ వేడిలోనే ఈ జటామాన్సి అనేది బాగా నానుతూ ఉంటుందండి. ఇలా మనకు బాగా నాని ఆ ఆయిల్లో ఎసెన్స్ అంతా దిగుతుంది. సో మనము ఎక్కువసేపు బాయిల్ చేయాలో అనే అవసరం ఉండదు. ఈ జటామాన్సి వేసిన వెంటనే మనము పొయ్యిని ఆపేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. ఈ హెయిర్ డై ఆయిలే అండి మనకు చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది మన హెయిర్ గ్రోత్కి, అండ్ బేబీ హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఈ మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అండ్ మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్, అంటే జుట్టు సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు. ఇలా మీరు ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకొని రెగ్యులర్గా వాడి చూడండి, అప్పుడు ఈ రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ
మన హెయిర్ డై ఆయిల్ని ఒక బౌల్లోకి మార్పించుకున్నానండి. అంటే చూడండి, ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. చాలా బాగా నల్లగా మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది. ఈ హెయిర్ డై ఆయిల్ మామూలుగా మీరు ఈ జటామాంసితో పాటే ఉంచుకోండి, ఒక బాటిల్లో ఉంచుకోండి, గ్లాస్ బాటిల్లో. అట్లా మీరు వాడేటప్పుడల్లా ఒకసారి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకొని వాడాలి. ఇప్పుడు అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఈ హెయిర్ డై ఆయిల్ మీరు ఒక గ్లాస్ బాక్స్లో వేసుకుంటున్నారంటే, గ్లాస్లో వేసుకుంటున్నారంటే బాగా మూత పెట్టేసి పెట్టండి. ఈ జటామాంసి దాంట్లోనే ఉంచుకోండి. ఆ ఎసెన్స్ బాగా దిగుతాయి మన ఆయిల్లోకి. సో చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది మనకు. అలాగే వాడేటప్పుడు ముందు మీరు ఎండలో కాస్త ఉంచుకోండి. అది కూడా చాలా మంచి బెనిఫిట్ అండి. మనకు త్వరగా ఈ నూనె అనేది చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడప్పుడల్లా తలస్నానం చేస్తున్నారో అప్పుడప్పుడల్లా మీరు ఈ ఆయిల్ వాడి బాగా మసాజ్ ఇచ్చి మీరు స్నానం చేసుకోండి. ఇప్పుడు ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఎట్టు చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇలా ఒక బౌల్లోకి నీళ్ళు పెట్టుకోండి. కొద్దిగా బాయిల్ అయినాక చిన్న బౌల్లోకి ఉన్న ఈ నూనె తీసి ఇట్లా పైన నీళ్ళలో పెట్టండి. ఆ బౌల్ని మరి మునిగిపోకుండా పైన ఉండాలి, ఫ్లోట్ అవ్వాలి. ఇప్పుడు ఆ వేడి ఎక్కుతుంది కదా నీళ్ళు, ఆ నీళ్ళలోనే ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవుతుందండి. మరీ ఎక్కువ హీట్ కాకుండా లైట్గా వామ్నెస్ ఉన్నప్పుడు మనము ఆపేసుకోవచ్చు. ఇట్లా మీరు వామ్ చేసి, అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసి మీరు ఆయిల్ వాడుతున్నారంటే మీరు హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది అండ్ మన డెన్సిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఇంట్లోనే ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనమే తయారు చేసుకొని మన హెయిర్కి మనం వాడుకోవచ్చు. అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే మనం హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకొని వాడుతూ వస్తున్నామంటే తెల్ల జుట్టు అన్నమాటే ఉండదండి. ఈ హెయిర్ డై ఆయిల్ని ఇంట్లోనే మనమే తయారు చేసుకొని వాడుకోవచ్చు. మీరు అందరూ చేసి వాడి చూసి మాకు కమెంట్లో చెప్పండి ఎట్లా ఉందని. ఏదైనా రెగ్యులర్గా వాడి చూడండి. అండ్ అవర్ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.